హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫెస్టివల్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి. చాలా వరకు చిన్నపిల్లలు ఇప్పుడు స్క్రీన్ టైంకి అలవాటు అయిపోతారు ఎక్కువగా. అందుకోసం మనం స్క్రీన్ టైం తగ్గించడానికి ఈ చిన్న టిప్స్ని, ఐడియాస్ని మీ పిల్లలతో షేర్ చేయండి. ఇలా మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు కానీ, మామూలుగా ఉండే న్యూస్ పేపర్తో మంచి రీజింగ్ టిప్ అనేది చూద్దాం. ఇలా 2 చీపురు పుల్లలు అనేటివి తీసుకోవాలి. తర్వాత మనము ఒక ప్లాస్టిక్ పేపర్ని, కవర్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని దానికి కార్నర్స్లో ఇలా టేప్ అనేది అంటించుకోవాలండి. మనము టేప్ అనేది ఎలాంటి టేప్ అయినా తీసుకోవచ్చు. అది సరిగ్గా అంటుకుంటే చాలంతే. ఇలా నేను 4 కార్నర్స్లో ఇలా అంటించుకుంటున్నానండి. ఈ ఐడియా ఈ ఫెస్టివల్ టైంలో చిన్నపిల్లలకి స్క్రీన్ టైం తగ్గించడానికి చాలా యూస్ అవుతుందండి. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత నేను ఐస్ ఇలా ఒక చిన్న మౌత్ లాగా అనేది రెడీ చేసుకున్నాను. మామూలుగా మనం హార్ట్ షేప్లో కానీ, స్టార్ షేప్లో కానీ ఎలా కావాలనుకుంటే అలా రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకొని ఫెవికిల్ పెట్టుకొని దీన్ని నేను అంటిస్తున్నాను. ఇలా అంటించుకున్న తర్వాత చూడండి, లుక్ అనేది చాలా మారిపోయింది. ఇలా ఉంటే బాగా పిల్లలు నచ్చుతుంది కాబట్టి నేను ఇలా రెడీ చేశాను. దాని తర్వాత టైల్ కోసము అదే ప్లాస్టిక్ కవర్ని ఒక 10 ఇంచెస్లో కట్ చేసుకొని దాన్ని ఒక కార్నర్లో ఇలా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇది చాలా బాగా యూస్ అవుతుంది, వర్క్ అవుతుంది. ఇంకా మనం న్యూస్ పేపర్తో ఎలా చేయాలో చూద్దాం. ఇలాగే సేమ్ స్క్వేర్లో మనము న్యూస్ పేపర్ని కట్ చేసుకొని దాని తర్వాత ఒక 2 చీపురు పుల్లలు అనేది తీసుకుంటున్నానండి. చీపురు పుల్లని కొంచెం బెండ్ చేసుకుంటూ ఇలా స్టిక్ చేసుకోవాలి. మిడిల్లో ఒక చీపురు పుల్లని అనేది పెట్టుకోవాలి. మనము టేపు తీసుకొని ఇలా 2 చీపురు పుల్లల్ని మిడిల్లో ఒకటి, ఇలా క్రాస్గా ఒకటి పెట్టుకొని దాన్ని కొంచెం బెండ్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. ఇలాగే మనం 3 కార్నర్స్లో ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా మామూలుగా ప్లాస్టర్ అనేది లేకపోతే మామూలుగా మనం చిన్నప్పుడైతే ఇలా బియ్యం అన్నం ఉంటుంది కదా, దాంతో యూజ్ చేసేవాళ్ళు. ఇది ప్లాస్టర్ అయితే కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉంటుందని నేను ప్లాస్టర్ యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎంత పొడవుగా కావాలనేది టైల్ అనేది చూసుకొని టైల్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా న్యూస్ పేపర్ కాబట్టి కొంచెం త్వరగా పోతుంది అనుకుంటారు. ఎకో ఫ్రెండ్లీగా వాడాలనుకునే వాళ్ళు న్యూస్ పేపరే వాడండి. లేకపోతే మనం ప్లాస్టిక్తో కూడా ఎలా చేసుకోవాలో చెప్పేసాం, దాన్ని కూడా ట్రై చేయండి. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. ఇలాంటి టిప్స్ అనేటివి చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతాయి. వాళ్ళు ఈ హాలిడేస్లో ఖాళీగా లేకుండా ఇలా కొంచెం ట్రై చేస్తూ ఉంటారు. నేను మొత్తం ఇలా రెడీ చేసిన తర్వాత టైల్కి అనేది తీసుకొని దాని టైల్ని ఇలా స్టిక్ చేస్తున్నాను. దాని తర్వాత నేను ఐస్, మౌత్ అవి కూడా రెడీ చేసుకున్నానండి. ఇలా మనం ఐస్ కానీ, మౌత్ కానీ మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అనేది తీసుకోవచ్చు. నేను దీన్ని వైట్ పేపర్ తీసుకొని ఇలా స్టార్ షేప్గా కట్ చేసుకొని దానిపైన ఎల్లో పెయింట్ అనేది వేసుకున్నాను. ఆ పెయింట్ వేసిన దాన్ని ఐస్ లాగా స్టిక్ చేసుకుంటున్నాను. ఫెవికిల్ యూస్ చేసి, ఫెవికిల్తో అయితే ఈజీగా అటాచ్ అవుతాయని, మౌత్ కూడా కొంచెం స్మైలీ లాగా ఉండాలని ఇలా ఈ షేప్లో కట్ చేసుకున్నానండి. దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అంటిస్తున్నాను. ఇలా అంటిస్తే కొంచెం చిన్నపిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడటానికి వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా కూడా ఫీల్ అవుతారు. అందుకోసమని ఇలా చేశాను. మన ఛానల్లో ఇలాంటి టిప్స్ చాలా షేర్ చేస్తున్నామండి. ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.